అందరికీ నమస్కారం. ఈరోజు మనం సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి సెప్టెంబర్ 15, 16, 17, 18 ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుందనేది వివరంగా తెలుసుకుందాం. మరి సింహరాశి వారు కొత్తగా ఇప్పుడే మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియోను చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే ఏంటనేది పూర్తిగా అర్థమవుతుంది. మరి ఈ రాశి వారికి ఈ గ్రహం ప్రభావం వలన వీరు భౌతిక సుఖాలు, కళలు, సంగీతం, అందం పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. అలాగే వీరి స్వభావం ఎలా ఉంటుందంటే స్థిరమైనటువంటి వారు, శాంతమైనటువంటి వారు, మొండి స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరు సున్నితమైనటువంటి మనసుతో నిర్ణయాత్మకంగా, నిజాయితీగా, అలాగే విశ్వసనీయంగా ఉంటారు. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు. అలాగే వీరు కష్టపడి పనిచేస్తారు. పట్టుదల, ఓపిక ఎక్కువగా ఉంటుంది. ఏ పనైనా కానీ పూర్తి అంకిత భావంతో చేస్తారు. తమ సామర్థ్యాన్ని తెలుసుకొని కష్టంతో సంపద, ప్రతిష్టతను పొందుతారు. అలాగే వీరు స్నేహితులకు అవసరమైనప్పుడు అందుబాటులో ఉంటారు. అలాగే వారిని ఎక్కువగా విశ్వసిస్తారు. అంతేకాకుండా డబ్బును చాలా జాగ్రత్తగా ఖర్చు చేస్తారు. పెట్టుబడుల విషయంలో చాలా తెలివిగా వ్యవహరిస్తారు. కష్టపడి సంపాదించిన డబ్బును సురక్షితంగా ఉంచుకోవడానికే ఇష్టపడతారు. ఆడంబరమైనటువంటి ఖర్చుల కంటే భవిష్యత్తు కోసం పొదుపు చేయడంపై ఎక్కువగా దృష్టి పెడతారు. వీరికి రుచికరమైనటువంటి ఆహారం, సంగీతం ఇటువంటి అంటే ఎక్కువగా ఇష్టం అన్నమాట. ఇక అంతేకాకుండా వీరికి విశ్లేషణ సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. ఏ విషయాన్నైనా కానీ లోతుగా ఆలోచించి అందులో మంచి చెడులను చక్కగా నేర్పరితనం వీరికి ఎక్కువ ఉంటుందన్నమాట. ఏ రంగంలో ఉన్నా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ధైర్యం ఎక్కువ. ఎంత సమస్య వచ్చి వీరి మీద పడినా కొండంత కష్టం ఎదురైనా బెదిరిపోరు. వెనకడుగు వేయరు. ధైర్యంగా సమస్యను ఎదుర్కొని నిలబడతారు. ఎలా పరిష్కరించాలా అని ఆలోచిస్తారు. అంతేకాని కృంగిపోయి కూర్చోరు. ఇది వీరిలో ఉన్నటువంటి గొప్ప లక్షణం. ఇక చిన్నప్పటి నుండి కష్టాలు ఎక్కువగా వీరి జీవితంలో ఎత్తు ఫలాలను చూసి పెరిగారు. జీవితం ఎప్పుడూ కూడా వీరికి పూల పాన్పులు అయితే లేదండి. ముళ్ళబాటల్లోనే వీరి ప్రయాణం ఎక్కువగా సాగింది. ఎన్నో బాధలు, అవమానాలు, నిందలు మోస్తూ వచ్చారు. వాటన్నిటిని ఒక అనుభవంగా మార్చుకున్నారు. జీవితంలో బాగా డబ్బు సంపాదించాలి, ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవాలి, సమాజంలో గౌరవంగా బ్రతకాలనే తపన మీకు బలంగా ఉంటుంది. కుటుంబాన్ని సుఖపెట్టాలి, ఏ లోటు రాకుండా చూసుకోవాలని అందరికీ ఉండేదే వీరిది కూడా ఒక జీవిత ధ్యేయం. అహర్నిశలు కూడా శ్రమిస్తారు. కుటుంబ బరువు బాధ్యతలు బాగా ఎక్కువ ఉంటాయి. తరచూ చిన్న వయసులోనే ఆ బాధ్యతలు వీరి మీద పడినప్పటికీ బాధ్యతల కోసం ఎంతగానో కష్టపడ్డారే కానీ బాధ్యతలను ఎక్కడా కూడా విడిచిపెట్టలేదు. వీరి సంతోషాలను కూడా త్యాగం చేస్తారు. అయినా కూడా వీరికి జీవితంలో ఖచ్చితంగా ఒక మంచి దశ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆ దశ అనేది ప్రారంభం అయినట్లేనండి. ఎందుకంటే మీకు ఏ పని చేసినా కూడా అనుకూలంగా రావడం లేదని చెప్పి ఎప్పుడూ కూడా మీరు నిరుత్సాహపడ్డారు కదా! మీరు విజయాన్ని సాధించలేకపోతున్నారు. వ్యాపారాల్లో లాభం లేదు, ఉద్యోగంలో ప్రమోషన్ లేవు, ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు ఏ పని చేసినా కూడా ఏదో ఒక విధంగా అడ్డు తొలుగుతూనే అడ్డు అంటే ఏదో ఒక విధంగా అడ్డు మీద అడ్డు మాకు ఏదో ఒక సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. ఇలా మా జీవితంలో ఊహించినటువంటి పరిణామాలు ఎక్కువ జరిగాయి. మేమెప్పుడూ కూడా సంతోషంగా లేవని చెప్పి బాధపడ్డారు. అయితే ఇన్ని తట్టుకొని మీరు నిలబడడానికి కలిగినటువంటి కారణం ఏమిటి? దైవశక్తి. ఎందుకంటే మీరు ఎంత సహనంగా ఉంటున్నారో, ఎంత ఓర్పుగా ఉంటున్నారో, మీకు వచ్చేటటువంటి పరీక్షలు కూడా అంతగానే ఉంటున్నాయి. ఎందుకంటే మిమ్మల్ని ఇవన్నీ కూడా పరీక్షలన్నీ కూడా మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు. మిమ్మల్ని మరింత ఎక్కువగా రాటు తేల్చడానికి. ఈ యొక్క జీవితం అనేది ఎలా ఉంటుంది? జీవితంలో ఈ పలానా కష్టం వస్తే మీరు ఎలా ఉండాలి? ఎలా ప్రవర్తించాలి? ఏ వ్యక్తితో ఎలా జాగ్రత్తగా ఉండాలనేది అన్నీ కూడా భగవంతుడు మీకు ముందే ఒక అవగాహన స్ఫురించటానికి ఇవన్నీ కూడా మీకు పెట్టేటటువంటి పరీక్షలు. మీకు నేర్పించేటటువంటి పాఠాలని చెప్పి తెలుసుకోండి. ఏవో కారణాల వల్ల ఆగిపోయినటువంటి పనులు కూడా మరలా తిరిగి ప్రారంభమైతే మీలో వచ్చేటటువంటి ఆనందం ఎలా ఉంటుందో తెలుసా? అది ఈ 4 రోజుల్లో మీకు కలగబోతుంది. మీ జీవితాన్ని కొన్ని విషయాల్లో మార్చేటటువంటి చిహ్నాలు కూడా మీకు కనిపిస్తాయి. చాలా కష్టాలను, అవమానాలను ఎదుర్కొన్నారు. జీవితం నలుగురికి కూడా సాఫీగా ఎప్పుడూ కూడా సాగిపోయేలా మీకెవరికీ అనిపించలేదు. నిరాశపడి వెక్కి వెక్కి ఏడ్చుకుంటూ ఇంట్లో కూర్చున్నటువంటి క్షణాలు కూడా ఉన్నాయి. ప్రతి అవమానం ఒక విజయానికి మెట్టుగా మార్చుకుని ముందుకు సాగే రోజులు మీకు ముందు ముందు రోజుల్లో పరిచయం కాబోతున్నాయి. ఒక సమస్య వస్తే దాని గురించి ఆలోచించకుండా తర్వాత ఆ సమస్య తర్వాత ఏం చేయాలి అనేటటువంటి దిశలో మీరు ఆలోచించినటువంటి ప్రతి ప్రయత్నం కూడా మీకు మంచి విజయం తెచ్చిపెట్టేలాగా మీకైతే భగవంతుడు అనుగ్రహ వర్షాన్ని కురిపించబోతున్నాడు. ధైర్యంగా ఉండండి. మీ యొక్క విశ్లేషణాత్మక స్వభావం,
సమస్యలను పరిష్కరించే అద్భుతమైన సామర్థ్యం ఎప్పటికప్పుడు మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ వస్తున్నాయి. అలాగే దైవయోగం అనేది మీ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది. కోపం మీకు ఎక్కువ ఉంటుంది. ముక్కు మీదే ఉంటుంది. అస్సంగా ఎవరైనా ఏదైనా అంటే మీ మనసును గాయపరిస్తే వెంటనే విపరీతమైనటువంటి కోపానికి గురైపోతారు. ఆ కోపంలో మీరు ఏం మాట్లాడతారో కూడా ఒక్కోసారి మీకే తెలీదు. అయితే కోపం చల్లారిన తర్వాత విపరీతంగా బాధపడతారు. అయ్యో! అనవసరంగా వారిని బాధపెట్టానే, నా వల్ల బాధపడ్డారని చెప్పి మదన పడతారు. ఇక కోపం ఎంత ఎక్కువగా ఉంటుందో ప్రేమ కూడా అంతకు మించి ఉంటుంది మీకు. అందరితో ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడతారు. అందరూ బావుండాలని కోరుకుంటారు. మీ మనసు వెన్న లాంటిది. కానీ పైకి గంభీరంగా కనిపిస్తారు. జీవితంలో ఎవరిని ఉద్దేశపూర్వకంగా మోసం చేయరు. మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకొని కొంతమందే మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు. ఇక కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ కూడా సహాయం చేయడానికి ముందుకు రాలేదు. పైగా నా అనుకున్న వాళ్ళే మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని ఇప్పుడు దూరం పెట్టినటువంటి రోజులు కూడా ఉన్నాయి. ఈ అనుభవాలన్నీ కూడా మిమ్మల్ని రాటుదేల్చేసాయండి. ఎంత అదృష్టవంతులో అంతకు మించినటువంటి కష్టజీవులు మీరు. చిన్న వయసు నుండి బాధ్యతలు మీద పడ్డాయి. కష్టాలనేవి నీడలా మిమ్మల్ని వెంటాడుతూ వచ్చాయి. అయినా కూడా భగవంతుడొక్కడే మీకు అండగా నిలిచాడు. భగవంతుడి శక్తే మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తుంది. మరి రాబోయే ఈ 4 రోజుల్లో దైవానుగ్రహం మీ మీద రెట్టింపు స్థాయిలో కనిపిస్తుంది. అందువల్ల ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం, ఉద్యోగంలో కొన్ని మార్పు చేర్పులు కూడా కలగబోతున్నాయి. మునుపెన్నడూ చూడనటువంటి ప్రశాంతమైనటువంటి రోజులుగా ఈ 4 రోజుల్లో మీకు ఒక మంచి ప్రశాంతంగా అనిపించేటటువంటి భావన కలుగుతుంది. అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా మిమ్మల్ని తరచూ గూడా ఏదో ఒక దీర్ఘకాలిక సమస్యలైతే బాధ పెడుతూ ఉండవచ్చేమో కానీ, ఈ 4 రోజుల్లో కాస్త ఉపశమనం కలుగుతుంది. మీ జీవితంలో ఎన్నో అద్భుతమైనటువంటి మార్పులు కూడా సంభవిస్తాయి. గ్రహాలకు రాజైనటువంటి సూర్య భగవానుడు మీ మీద అనుగ్రహ వర్షాన్ని కురిపించబోతున్నాడు. అలాగే మీ ఇష్టదైవం, కులదైవం, అలాగే మీరు నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్క భగవంతుడు, అలాగే పంచభూతాలు మీకు తోడుగా ఉండబోతున్నాయి. అయితే ముఖ్యంగా మీరు ఆదివారం నాడు కొన్ని నియమాలను పాటిస్తే మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులు అన్నీ ఇన్ని కాదని చెప్పుకోవచ్చు. అయితే ఆదివారం నాడు పాటించవలసినటువంటి నియమాలు ఏమిటా అని చెప్పి మీరు కూడా ఆశ్చర్యపోవచ్చు. ఆదివారం నాడు నిజంగా కొన్ని విషయాల్లో మనం దూరంగా ఉండి ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలకు దగ్గరయ్యి సూర్యభగవానుడికి తప్పకుండా ఆ రోజు అర్ఘ్యాన్ని సమర్పించి ఆదిత్య స్తోత్రాన్ని పఠించి తప్పకుండా స్వామివారికి సంబంధించినటువంటి కొన్ని మంత్రాలను ఓం భాస్కరాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సూర్యాయ నమః అనేటటువంటి ఈ మంత్రాలను తప్పకుండా ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు ఆదివారం నాడు మనకు తప్పకుండా కొంతైనా సమయం ఉంటుంది. కాబట్టి చక్కగా స్నానమాచరించి మగవాళ్ళైతే పంచ కట్టుకొని స్వామివారికి ఒక రాగి చెంబుతో ఎర్రని పుష్పాలను, ఎర్రని అక్షంతలను, నీటిని స్వామివారికి అర్ఘ్యంగా సమర్పించి ఈ యొక్క మంత్రాన్ని ఉచ్చరించిన తర్వాత చక్కగా ఆ రోజు ఎక్కువగా మాట్లాడకుండా, ఎవరితో గొడవలు పడకుండా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఆ రోజు గడపడానికి ప్రయత్నించి, మాంసాహారానికి దూరంగా, అలాగే ఈ యొక్క స్త్రీ సంభోగానికి దూరంగా ఉండి, మీకు తెలిసినటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి మంచి కథలను కానీ, మంచి పాటలను కానీ, భక్తికి సంబంధించినటువంటి విషయాలను తెలుసుకోవాలనేటటువంటి ప్రయత్నం చేస్తే, మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులు అన్నీ ఇన్ని కాదండి. ఊహించనటువంటి పరిణామాలు మీ జీవితంలో తప్పకుండా కలుగుతాయి. ఒక్కసారి కొన్ని అంటే కొన్ని కూడా కాకపోయినా ఒక నెల రోజుల పాటు ఈ విధంగా చేసి చూడండి. మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులు, మీ ఆదాయం, అలాగే మీ ఆర్థిక పరిస్థితి, డబ్బుకు సంబంధించినటువంటి బాధలు, అప్పుల బాధలు ఇటువంటివన్నీ కూడా ఊహించని విధంగా అనేక మార్గాల నుండి మీకు ధనం అనేది వస్తుంది. ఇప్పటి నుండి మీకు ఈ విధంగా చేసి చూస్తే మంచి రోజులు మొదలవుతాయి. మరి ఇదే ఇలా చేస్తేనే వస్తుందా అని చెప్పి అర్థం కాదండి. మనం ఏదైనా ఒక పని చేసిన తర్వాత దానికి కాస్తైనా కానీ సమయం ఇవ్వాలి. తరువాతే మనకొచ్చేటటువంటి ఫలితం కోసం ఆసరాగా భగవంతుడు కల్పించేటటువంటి అంతో ఇంతో ఏదో ఒకటి అనుగ్రహ వర్షాన్ని కోసం ఎదురు చూడక తప్పదు. ఇక మీకు ఉన్నతమైనటువంటి జీవితం ఈ 4 రోజుల్లో చూస్తారు. నలుగురు మిమ్మల్ని శభాష్ అనేట్లుగా ఒక తపనా తాపత్రయంతో నిరంతరం కూడా మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా ఏదో ఒక విధంగా మీకు అదృష్టం అనేది వరిస్తుంది. అంతేకాకుండా ఒక టార్గెట్ అనేది మీరు పెట్టుకుంటారు. అంటే ఈ పనిలో మేము ఇలా చేయాలి. ఇది పూర్తయ్యేంత వరకు కంటి మీద కునుకనేది ఉండకూడదు. తిన్నది కూడా వంట పట్టదు అనే విధంగా ఆలోచిస్తారు. ఆ లక్ష్య సాధనలో మీరు పూర్తిగా లీనమవుతారు. లక్ష్యాలు కూడా చాలా పెద్దవిగా ఉంటాయండి మీకు. అంటే ఏదో ఒక విధంగా నలుగురు కూడా మమ్మల్ని వేలెత్తి చూపించే విధంగా కాకుండా సమాజంలో మేము మంచిగా గౌరవంగా బ్రతకాలని చెప్పి అందరూ కూడా అనుకున్నట్లుగా మీరు కూడా అనుకుంటారు. అయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. సంపూర్ణ ఆరోగ్యం పొందుతారు. ఈ విధంగా ఆదివారం నాడు మీకు కుదిరినప్పుడు ఇలా చేయండి. అంతేకాకుండా శని భగవానుడి యొక్క దర్శనం కోసం తప్పకుండా శని స్తోత్రాలను పఠించడం, అలాగే
ఓం శనేశ్వరాయ నమః అనేటటువంటి మంత్రాన్ని జపిస్తూ ఉండడం, నల్లని వస్త్రాలను, అలాగే నల్లని పదార్థాలను పేదలకు దానంగా ఇవ్వడం వల్ల శని దోషాలు, పితృదోషాలు కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ చిన్న పరిహారం వలన మీ జీవితంలో వచ్చే మార్పులు అన్నీ ఇన్ని కాదు. మీ ఇంట్లో త్వరలోనే పసిపిల్లల యొక్క ఏడుపులు, పెళ్లి బాజాలు మోగడం కూడా ఖాయమవుతాయి. సోమవారాలు సూర్యాస్తమయం తర్వాత రావి చెట్టు దగ్గర ఆవు నెయ్యి దీపం వెలిగించుకోండి. తర్వాత ఆ చెట్టుకు 11 ప్రదక్షిణలు చేసుకోండి. ఇలా చేయడం వల్ల కూడా మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోయి త్వరలో వివాహం జరుగుతుంది. సంతాన భాగ్యం కలుగుతుంది. మరి ముఖ్యంగా చేయవలసినటువంటి ఈ చిన్నపాటి పనులు మనకు తప్పకుండా చేసుకున్నట్లయితే మన జీవితం మారుతుంది. అలాగే మూగజీవులకు, ఆవులకు, కుక్కలకు, పక్షులకు ఆహారం, నీటిని అందించడం, వీటి వల్ల కూడా మీకు ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. ఈ చిన్న దానం వల్ల మీకు అదృష్టం వరిస్తుంది. జీవితంలో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. ఇంట్లో ఐశ్వర్యం రెట్టింపవుతుంది. ప్రతిరోజు కూడా ఏదో ఒక మంచి శుభవార్త వినడమే కాకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంగా మీకు దానంతట అదే ఏర్పడుతుంది. అలాగే ధనానికి సంబంధించినటువంటి లోటు ఉండదు. రాబోయే రోజుల్లో కూడా ధనలాభం కలగడం అనేది తప్పకుండా ఉంటుంది. మరి ఇన్ని మంచి అవకాశాలు కదండీ! తప్పకుండా వదులుకోకుండా ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా మీ సంపాదన విషయాలు, మీకు రాబోయే లాభాల గురించి ఎవ్వరితో కూడా పంచుకోకండి. మేమిలా చేస్తున్నాము, అలా చేయాలనుకుంటున్నామని కూడా చెప్పకండి. అసూయ, కుళ్ళు పెరిగేటటువంటి అవకాశాలుంటాయి. ఒకరు బాగుపడుతుంటే చూసి ఓర్వలేనటువంటి రోజులియి. కాబట్టి మీ వ్యక్తిగత ఆర్థిక విషయాల్లో గోప్యత పాటించడం అవసరం. లేకుంటే నరదృష్టి తగిలే ప్రమాదం ఉంటుంది. ఈ నరదృష్టి అనేది చెడ్డదండి. అది తగిలితే సవ్యంగా జరగాల్సినటువంటి పనులు ఆగిపోతాయి. అనారోగ్యాలొస్తాయి. కాబట్టి మీరేం తింటున్నా, ఏం కొంటున్నా, ఎక్కడికెళ్తున్నా మీ విషయాలు ఎవరికీ చెప్పకండి. ఈ విధంగా ఈ 4 రోజుల్లో కూడా జాగ్రత్తలు పాటించండి. కొంతమంది వ్యక్తులతో కొంత దూరంగా ఉండండి. మీ విజయాన్ని నిశ్శబ్దంగా ఆస్వాదించండి. ముఖ్యంగా మీకిది శ్రీరామ రక్షగా ఉంటుంది. ఇక మీ చుట్టూ ఉన్న వారిలో హెచ్ఏ అనే అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారితో జాగ్రత్తగా ఉండండి. కొత్త బంధాలు కూడా మీ జీవితంలోకి రాబోతున్నాయి. అంటే నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు పెరగబోతున్నాయి. అంతేకాకుండా ఆ యొక్క పరిచయాలు మీ జీవితంలో కొత్త కోణంగా వారి వారి యొక్క బంధం అనేది మీ జీవితంలో చిరస్మరణీయంగా ఉండబోతుందనమాట. వారితో కలిసి కొన్ని ప్రయాణాలు కూడా చేస్తారు ఈ 4 రోజుల్లో. వారితో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు పంచుకోవడం, మీ మాట వారి మాట కలవడం ఇటువంటివి కూడా జరుగుతాయి. కాబట్టి వారి యొక్క ప్రధాన పాత్ర మీ జీవితానికి కీలకంగా మారబోతుంది. అంతేకాకుండా ఇంట్లో కుటుంబ సభ్యుల్లో కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం, ముందున్నటువంటి గొడవలు ఇటువంటివన్నీ కూడా సర్దుమణుగుతాయి. అంతేకాకుండా తల్లిగారి ఆరోగ్యం కూడా నిలకడగా ఉంటుంది. అలాగే మీ విషయాలను గోప్యతగా ఉంచడానికి తప్పకుండా మీరు ప్రయత్నించండి. బయటికి వెళ్ళడానికి ఎక్కువగా ఉత్సాహాన్ని చూపిస్తారు. అలాగే దైవ దర్శనాలు చేసుకుంటారు. అలాగే మీకు ఇష్టమైనటువంటి ఫుడ్‌ను తింటారు. అలాగే ఇంట్లో మీరు ఎన్ని చేసినప్పటికీ కూడా ఉదయం, సాయంత్రం దీపం పెట్టుకోండి 4 రోజుల్లో. మీ ఇష్టదైవ నామస్మరణతో పాటు కులదేవత ఆరాధన చేసుకోండి. సానుకూలమైనటువంటి శక్తి మరింత ఎక్కువగా పెరుగుతుంది. సానుకూలమైనటువంటి మార్పులతో మీ జీవితం మరింత ఆనందభరితం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ